దేవుని ప్రజలు సమయాన్ని దేవుని వరంగాను పరిశుద్ధంగాను భావిస్తారు. ఈ దినపు క్యాలెండర్ వాక్యం కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, రిడీమింగ్ ద టైం. ప్రభు దినమును క్రమం తప్పకుండా పరిశుద్ధంగా ఆచరిస్తూ ప్రభువుని ఆరాధిస్తూ అపోస్తుల బోధయందును సహవాసమయందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటయందును ఎడతెగక ఉండుట ద్వారా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. సమయం సద్వినియోగపరుచుకొనొచ్చు దైనందిన జీవితములో పరిశుద్ధతను తీసుకొని రావచ్చు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోవడంలో మెత్సువా, గుడ్ డీడ్స్, టిక్కున్ ఒలాం. టిక్కున్ అనగా రిపేర్, ఒలాం అనగా వరల్డ్, రిపేరింగ్ ద వరల్డ్. Concept comes from Jewish teaching. It refers to the idea that people have a responsibility to make the world a better place through their mitzvah, good deeds. సామాజిక న్యాయం, సమానత్వం, నొప్పిని, గుండె చెదిరిన వారిని ఉపశమనం చేయడంపై పనిచేసే ఆలోచనను సూచిస్తుంది. ఇది వ్యక్తులు మరియు సమూహాలను ప్రపంచ శాంతి, సమతుల్యత మరియు మరమ్మతుని ప్రోత్సహించే చర్యలలో పాల్గొనడానికి ప్రేరేపిస్తుంది. ఓవర్ టైమ్ ద ఐడియా హ్యాస్ గ్రోన్ టు మీన్ వర్కింగ్ ఫర్ సోషల్ జస్టిస్, హెల్పింగ్ దోస్ ఇన్ నీడ్ అండ్ కేరింగ్ ఫర్ ద ఎన్విరాన్మెంట్. స్పిరిచువల్ అండ్ మోరల్ గ్రోత్, ఆధ్యాత్మిక నైతిక ఎదుగుదలకు ఈ దినపు క్యాలెండర్ వాక్యము తోడ్పడుతుంది. జ్ఞానం కలిగి నడుచుకోవడం అంటే బైబిల్ గ్రంథములో బుక్స్ ఆఫ్ విజ్డమ్లోని ఒక పుస్తకం ప్రసంగి కొహెలెత్ సమయము యొక్క విలువను, జీవితంలోని క్షణాల్ని, సమయాన్ని ఉపయోగించే విధానాన్ని, నాణ్యమైన జీవితాన్ని గడపడానికి జ్ఞానం, విజ్డమ్ బుక్స్ చదవడం వలన, మెడిటేట్ చేయడం వలన తెలియచేయబడుతుంది.